ఈరోజు కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాలనీలు విభజించేటువంటి మంత్రిని నేను ఎక్కడ చూడలే. కాలనీలు కూడా పెట్టుకొట్టాడు. నువ్వు ఇచ్చినటువంటి జీవో చూస్తే ఎంత నువ్వు వచ్చిందంటే ఈ బైఫర్కేషన్ ఎంత ఇచ్చావు బాగానే ఉంది, వాటిని ఏ ప్రాతిపదికన విభజించాలనేటువంటి విధి విధానాలు ఎక్కడన్నా ఇచ్చావా? ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదంటే అందరూ నిన్ను దొంగసాటుగా ఇప్పుడు మీ వాళ్ళందరూ చేసేటువంటి దొంగ పనులు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీ దగ్గర కూడా దొంగతనానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఏదో ఒక విధంగా గెలవాలన్నటువంటి ఆలోచన తప్ప వీటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన లేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మీరు మీ ఇష్ట ప్రకారం ఏ విధంగా అయితే మనం గెలవగలమన్నట్టుగా ఏది కూడా ఆలోచన చేయకుండా ఈరోజు మీరు చేసినటువంటి దాంట్లో ఎంతమందికి అన్యాయం జరగదు గుర్తుంచుకోండి. ఒక రిజర్వేషన్ ప్రాతిపదికన వచ్చింది, ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో వచ్చింది, ఆ కాలనీని చెక్కల మొక్కలు చేసి ఓసీలతో కలిపేశారు. ఆ ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగిందా లేదా? ఆ కాలనీలో మీకు సంబంధించి 10 మంది ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ 10 మందికి మీరు రిజర్వేషన్ కల్పించుకొని మా పక్క ఉండేవాడు రిజర్వేషన్లు గెలిస్తే చాలు, మాకు ఓట్లు వేస్తే చాలు అన్నట్టుగా ఈరోజు కొలగడానికి ముందే మీరు తీసుకుంటున్నటువంటి అసాధారణ నిర్ణయాలు, కాలనీలు విభజించడం, ప్రాంతాలను విభజించడం, భౌగోళిక పరిస్థితులు కూడా ఈరోజు మీ చేయి దాటిపోయేటువంటి విధంగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి విధంగా మీరు చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా లేవా? కాబట్టి వాటిని కూడా మీరు బేఖాతరు చేస్తా, వాటిని కూడా పట్టించుకోకుండా చివరికి పాపం మరీ పరాకాష్ట ఏంటంటే ఎవరో చెప్పారు, ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లు కాలనీలు ఓటర్లు ఇస్తే పర్వాలేదు. ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు లేదా 2 ఓట్లు అవుతాడు డివిజన్లో ఏడన్నా ఉందా? ఏమన్నా కుటుంబాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఈరోజు మీరు వేరు చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తే, కాబట్టి ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఒకవేళ ఓటమి భయం సహజం, ఎందుకంటే ఇప్పటికే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు ఏం చెప్తున్నాడు, స్థానిక సంస్థల్లో గెలిచి రావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, స్థానిక సంస్థలు నెల్లూరు కార్పొరేషన్ ఓడిపోయిందంటే నారాయణ పదవి కూడా గోవింద, నారాయణ మంత్రిగా కూడా ఉన్నాడు. నారాయణకి తెలుసది, నాయన ఏది వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కాబట్టి ముక్కలు చెక్కలు చేసినా కూడా మామూలుగా మనం గెలిస్తేనే మనం మంత్రిగా కొనసాగుతాం, లేకపోతే ఇంకోటి కొట్టకపోయే పరిస్థితుంది ఈ జిల్లాలో. అందుకని చెప్పి మనం ఏదో చంద్రబాబు నాయుడుకి అమరావతిలో ఏదో కొంత హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి హెల్పింగ్ నేచర్ కింద దీన్ని ఇచ్చున్నాడు కాబట్టి మనం ఏదో దీన్ని చిన్నగా కొట్టకపోవాలి కానీ లేకపోతే ఇబ్బంది అని చెప్పి ఇది కూడా శ్రీధర్ రెడ్డి చెప్పుంటాడు సలహాలన్నీ. సార్ నారాయణ సార్ మీరందరూ కలిసి కానీ మనం దీని కానీ కొట్టకపోతే మీకే ప్రమాదము, అందుకని నేను చెప్పానండి. మరి ఆయన ఈయన సీటు కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈయన ఆయన సీటు కోసం కాపాడుకుంటున్నాడు. అది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య, మాకు సంబంధించినటువంటిది కాదు అది. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.